వస్తు సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయానికి ఆయన మంత్రి తలసానితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు ఏర్పడి రాష్ట్రం ముందుకు పోతుందని, అందుకే మూకజీవాలకు కూడా కేసీఆర్ నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని తెలిపారు. పశుపక్షాదుల కోసం అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీజేపీ నేతలు ఢిల్లీలో మెచ్చుకుంటారు, గల్లీలో తితారని విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటానికి నేటి పచ్చని తెలంగాణనే సమాధానమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. ఈ రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి మరి ఒక ప్రాంతంలో గౌరవ మంత్రివర్యులు మరి హరీష్ అన్న దీన్ని పూర్తి స్థాయిలో ఇనిషియేట్ చేయడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో ఓకే చేసి మరి ఈ రోజు మీ అందరి సమక్షంలో ఫౌండేషన్ వేసుకోవడం మనందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు యూనివర్సిటీ ఇక్కడ కొంతమంది మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మరి టీవీ ఛానళ్ల కాంపిటీషన్, పేపర్ల కాంపిటీషన్, ఏది పడితే అది మాట్లాడంగానే రోజంతా నడుస్తుంటది. కానీ ఈ రోజు ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గతంలో 1,37,000 ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నాం. మళ్ళీ మన రాష్ట్రం అద్భుతమైనటువంటి అభివృద్ధిని పశుగణాభివృద్ధిలో, మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఒకనాడు మాంసం విలువ లేక రోజుకు 600 లారీలు మన రాష్ట్రం దిగుమతి చేసుకుంటే ఇవాళ శ్రీనివాస్ యాదవ్ అన్న నాయకత్వంలో 19 కోట్ల గొర్రె పిల్లల సంపద పెంచుకొని దేశ విదేశాలకు ఇవాళ ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. 190 లక్షల గొర్రె పిల్లలతో ఇవాళ దేశములోనే ఆ గొర్రె పిల్లల సంపదలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందంటే దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన సీనన్న కృషితో జరిగిందని చెప్పి